ఆరాధించే మన బ్రతుకులు, మన మనస్సులు, మన రీతిని, మన నడతను, మన చూపును, మన వైఖరిని మార్చిన ఆ ప్రభువుని ఈ ఉదయం వేళలో కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో ఏకాగ్రతతో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే మన మనసుల్లో కలబోసుకుంటూ ఆయనను ఆరాధించారు. సువార్త మనకు తెలిసిన మాటలే, వాక్యమే అయినను మరొకసారి ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నాము. సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి, అంతవరకు చాలండి. ఆయన ఎందుకు అలాగా గొప్ప శబ్దముతో ఆయనను మహిమపరచుటకు తిరిగి వచ్చాడు అని అంటే 12వ వచనము. ఆయన ఒక గ్రామానికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకల వేసిరి. ఆయన యేసు ప్రభువారు సమరయ్య, గలిలయ మధ్యగా ఆయన వెళుతూ ఉంటుండగా ఈ కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి నిలిచి, దూరమున నిలిచి వారు కేకలు వేస్తూ ఉన్నారు. అంటే తమ బ్రతుకులు ఎలా ఉన్నాయో, వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎవరి మధ్య ఉన్నారో అది వారు తలపోసుకుంటూ ఆయనను ఈ ఊరిలోకి అనేక మాటల చేత యేసు ప్రభువారు ఈ గ్రామానికి వస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడో ఎక్కడో వారు ఇల్లు వస్తుంది. యేసు ప్రభువారు చాలామందిని, రోగులను, ఊసచేయగల వారిని, చనిపోయిన వారిని, గుండి వారిని అనేక మందిని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు అని వారు వినుకుండవచ్చును. అయితే వారు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆయన తమ హృదయము, యేసు ప్రభు వారి హృదయము వారి హృదయానికి దగ్గరగా వెళ్ళిపోయింది, ఒక అయస్కాంతములాగా. వీరి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే సమాజానికి దూరముగా, ఎగతాళిగా, తన భార్యకు, తాళిగట్టిన భార్యకు, ప్రమాణం చేసిన భార్యకు ఎగతాళిగా, తన కడుపును పుట్టిన బిడ్డలు ఎగతాళిగా, లేక మాటల చేత, సమాజంలో మాటల చేత పిండబడుతూ, కొట్టబడుతూ ఉన్న ఆ బ్రతుకులను ఆ మనుషులు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా యేసు ప్రభువారు వీళ్ళ జ్ఞాపకాన్ని ఆయన హృదయానికి తాకింది. వారి సలికి కొండల మధ్య, గృహాల మధ్య, చెట్ల మధ్య, అడవిలో ఒంటరిగా, స్థానము లేక, ఆ పుళ్ళు తుడిచేవారు లేక, చేతులు లేక,
చేతులు ముడుచుకుపోయిన చేతులను వారు సరిగా గుప్పుడు పట్టుకోవటా కూడా కుదరక, వారి దేహము చూపుట కూడా ఇష్టపడక కప్పుకొనుటూ వారు బ్రతుకుతున్న ఆ కాలములో యేసు ప్రభువారు గారు మాట విని ఎక్కడో కొండల మధ్య దాక్కొని ఉండవచ్చును. వారు వెలుపలికి రాకూడదు. పాలెమ వెలుపల వాళ్ళు బ్రతకాలి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు ఆ పాలెము వెలుపల, గవిని వెలుపల వారు బ్రతికే ఆ స్థితిని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు హృదయము, ఆ హృదయం అనే మ్యాగ్నెటు వారికి అలాగా వెళ్ళిపోయింది. మనం ఫోన్ చేస్తే హలో అంటే ఆ ఫోను ఇతర వారికి ఎలాగ అందుకుంటుందో అలాగా ఈ వీరికి తెలియకుండా ఆ మ్యాగ్నెటు అలాగ లాక్కొని వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? ఆ కుష్ఠరోగుల దగ్గరికి. అవునండి. వెళుతూ ఉంటుండగా ఆ గ్రామంలో మధ్యలో వెళుతూ ఉంటుండగా వారు పరిగెట్టుకుంటా వచ్చి ఆ ముడుచుకుపోయిన చేతులు, ఆ ముడుచుకుపోయిన శరీరము, ఎక్కడో లోతుగా ఉన్న ఆ కళ్ళు, సరిగా జుట్టు లేని ఆ జుట్టులో కురుపులతో నిండుకొని ఉన్న ఆ శరీరము, ఆ ప్రదేశము, అదంతా లెక్క చేయకుండా ప్రభువారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చి 12వ వచనం, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన యొద్దకు ఎదురుగా వచ్చి దూరమున నిలుచొని, ఆయన ఎదురుగా వచ్చారు, దూరమున నిలుచున్నారు. దగ్గరకి రాటానికి కూడా వారు ఇష్టపడతలేదు. ఆయన ముఖము వారి ముఖములో కలపటానికి కూడా, కళ్ళు పెట్టి చూస్తా కూడా ధైర్యం సాలట్లేదు. అది ఎందుకు కలిగిందో మనకు తెలియదు. కానీ ఏదేమైనా ఈ కుష్ఠరోగులు బ్రతుకును మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. అయితే మనం కూడా దేవునిని అంగీకరించక మునుపు మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నవి. నా బ్రతుకు, మీ బ్రతుకు, మన బ్రతుకు అలాగే జీవిస్తూ ఉన్నాయి. అవును. దూరమున నిలిచి 13, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. కేకలు అంటే వారు లేవియాకాండములో 13 చూడొద్దులేండి. లేవియాకాండములో 13వ అధ్యాయములో 45వ వచనములో ఈ కుష్ఠరోగులు ఎలాగ ఉండాలో, ఎలాగ ఊరిలోకి రావాలంటే ఎలాగ ప్రవేశించాలో అదంతా అక్కడ కనపడుతూ ఉంటుంది. అయితే అదంతా మనసులోకి తెచ్చుకొని వాళ్ళు అపవిత్రులమని వారు బిగ్గరగా కేకలు వేసుకుంటూ, వారు ఉమ్మి కూడా భూమి మీద పడకుండా పెదాలు మూసుకొని దుప్పటి కప్పుకొని వారు అలాగా అపవిత్రులము వస్తున్నాడని కేకలు వేసుకుంటా ఆ వాళ్ళకి రావాల్సిన ప్రదేశానికి రావాలి. కొడుకును చూడాలనేమో ఆశయము, భార్యను చూడాలని ఆశయము, బంధుమిత్రులను చూడాలని ఆశయము. ఏదేమైనా
అలాగ చూస్తా కూడా వీలు లేని పరిస్థితిలో ఉండగా యేసు ప్రభువారు అదే ప్రదేశానికి వస్తూ 15వ వచనం 14 ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మలను యాజకులను కనపరుచుకోండి. అంటే లేవియకాండములో 13వ అధ్యాయంలో ఆయన యాజకుడు వారిని పరీక్షించినప్పుడు ఆ పరీక్ష పెద్ద డాక్టర్గా ఆయన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు తన లోపములు కనపడుతూ ఉంటుండగా ఆయన చెప్పిన మాట వినాలి ఈ కుష్ఠరోగులు. ముందు వెళ్ళి యాజకుని కనపరుచుకో అన్నాడు దేవుడు. అంటే దేవుడికి స్వస్థపరచడం చేత కాదా? అయినను ఆ ధర్మశాస్త్రము కంటే ఇక్కడ ఎక్కువైన వాడు మాటతో వారు వెళుతూ ఉండగా వారు శుద్ధులైరి అని చూస్తాం. వారు వెళుతూ ఉంటుండగా శుద్ధులైరి. నయమాను కుష్ఠరోగము కలిగిన వాడే, కానీ ఆయన కుష్ఠరోగము దైవజనుడు చెప్పగానే మాట విని ఆ పని మునిగినప్పుడు 7 మారులు మునిగినప్పుడు పసిపిల్ల దేహము వలె, పసిపిల్ల ఎలాగుంటుందో ఆ దేహము వలె వారి దేహములను మార్చబడిని, శుద్ధులైరి. వేళ్ళొచ్చినాయి, మొహమంతా అందంగా కనపడుతుంది, బుగ్గలన్నీ లావైపోయినాయి. ఇంకా అనేకమైన చెప్పాలంటే కాళ్ళు వేళ్ళు అన్నీ సమానముగా పసిపిల్లవాడి దేహము వలె వారి దేహములు మారిపోయినాయి. వారు వెళుతూ ఉంటుండగా ఆ యాజకుడు వీరు కనపరుచుకుంటూ దేహమును చూసి ఆశ్చర్యపడి ఉండవచ్చును. ఏంటి, ఎలాగా సాధ్యం ఇది? మమ్మల్ని యేసు ప్రభువు అని మేము పిలిచాము, మా యొద్దకు వచ్చాడు, మేము మా పరిస్థితిని గమనించాడు, మేము చెప్పాము, మమ్మల్ని నీ దగ్గరికి వెళ్ళమన్నారు, వచ్చాము, మా దేహము చూడు. ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న ఆ బ్రతుకును కొట్టివేశాడు. ఆయన మాట ఇంకా వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. వెళ్ళిపోలేదండి ఆయన. మా దేహము మారిపోయింది కదా, ఇంక నాకు అవసరం లేదు అన్నట్లుగా కృతజ్ఞతతో తమ శరీరము, తమ రోగము, తమ బ్రతుకులు ఎలాగ మార్చాడో వారు ఇంటికి వెళ్ళక మునిపే అక్కడే పొంగిపోయిందండి. వారి నోట కృతజ్ఞతా స్థుతులతో నిండిపోయినది. ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎవరు చెప్పలా. వారి మారిన బ్రతుకును తమ హృదయములను నుండి పుట్టిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి. అవునండి, మనం చేసేది ఇప్పుడు ఇది. మనం చేసేది కూడా ఇది. సాగిలపడి ఉరికెదము చాలు.